మనందరికీ మోనాలిసా చిత్రం గురించి తెలిసే ఉంటుంది. అందమైన ముఖవర్చస్సుతో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ చిత్రాన్ని ఎవరు చిత్రీకరించారు, అలాగే ఈ చిత్రం వెనుకున్న కథ ఏంటి, అసలు ఈ మోనాలిసా ఎవరు, ఆమె ఈ చిత్రాన్ని గీయించడానికి గల కారణం ఏమిటి తదితర అంశాలని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందానికి మారుపేరైన మోనాలిసా అంటే ఆమె భర్త ఫ్రాన్సిస్ కోవెల్ గిల్కోండోకు పంచ ప్రాణాలు. తన భార్య చిత్రపటాన్ని గీయించి దాన్ని నిరంతరం తన వద్దే ఉంచుకోవాలనుకుంటాడు. అలాగే తన కొడుకు జన్మదిన కానుకగా దాన్ని 10 మంది ముందు ప్రదర్శించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా చిత్రకారుడు లియోనార్డో విన్సీని కలిసి తన భార్య మోనాలిసా చిత్రాన్ని గీయమని ప్రతిపాదించాడు. లియోనార్డో అందుకు అంగీకరించాడు. అయితే అప్పట్లో చిత్రాన్ని గీయాలంటే ఎదురుగా మనిషిని నిలబెట్టి తదేక దృష్టితో చూస్తూ గీసేవారు. ఒకరోజు మోనాలిసాను వెంటబెట్టుకుని స్టూడియోకు వెళ్ళాడు ఆమె భర్త. మోనాలిసాను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు విన్సీ. ప్రతిరోజు సాయంకాలం 4 నుండి 5 గంటల మధ్య కాలంలో 1 గంట పాటు స్టూడియోకు మోనాలిసా వచ్చేలా ఒప్పందం కుదిరింది. ఆనాటికి మోనాలిసా వయసు 24 సంవత్సరాలు. ఒప్పందంలో భాగంగా మోనాలిసా ప్రతిరోజు స్టూడియోకు వచ్చి వెళ్తూ ఉండేది. క్రీస్తకం 1503 నుండి 1506 మధ్య కాలంలో 3 సంవత్సరాల పాటు అకుంఠిత దీక్షతో ఎంతో ప్రయాసపడి మోనాలిసా చిత్రాన్ని పూర్తి చేశాడు లియోనార్డో. కాగా తను గీసిన చిత్రం తననే ముగ్ధుణ్ణి చేసింది. ఆ చిత్రం కారణంగా లియోనార్డో మోనాలిసాను ఎంతగానో ఇష్టపడ్డాడు. దాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకోవాలనుకున్నాడు. ఈలోగా మోనాలిసా భర్త ఫ్రాన్సిస్ లియోనార్డోను కలిసి చిత్రం గీయడం ఎంతవరకు వచ్చిందని అడిగాడు. ఇంకా పూర్తి కాలేదంటూ అబద్ధం చెప్పాడు విన్సీ. అయితే మోనాలిసా ఇక మీదట రావాల్సిన అవసరం లేదని, బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది అన్నాడు విన్సీ. తను ఎక్కడికి వెళ్ళినా మోనాలిసా చిత్రపటాన్ని తన వెంటే తీసుకెళ్లేవాడు. ఆ చిత్రాన్ని చూసిన వారంతా మంత్రముగ్ధులయ్యేవారు. అందుకు కారణం ఆ చిత్రంలో సజీవత ఉట్టిపడమే కాకుండా మోనాలిసా ముఖంలోని భావ వ్యక్తీకరణ, పెదవులపై ముచ్చటైన చిరుమందహాసం అందరినీ ఆకర్షిస్తుంది. దీనితో పాటు ఆమె చిత్రం వెనుక ఆహ్లాదంగా ఉండేలా ప్రకృతి ప్రాణం పోసి గీయడంతో మోనాలిసా చిత్రం అందం మరింత పెరిగింది. అయితే క్రీస్తకం 1517 సంవత్సరం వరకు చిత్రం పూర్తి కాలేదంటూ లియోనార్డో బుకాయిస్తూ వచ్చాడు. ఆయన మరణం తర్వాత అక్కడి రాజు ఆ చిత్రపటాన్ని స్వాధీనం చేసుకుని తనతోనే ఉంచుకున్నాడు. మోనాలిసా భర్తకు మాత్రం ఆ చిత్రపటం దక్కలేదు. ఎన్నెన్నో మలుపుల తర్వాత చిట్ట చివరకు క్రీస్తకం 1797లో ఆ చిత్రపటం ప్యారిస్ లోని లౌవ్ర్ అనే వస్తు ప్రదర్శనశాలకు చేరింది. ఇది మోనాలిసా చిత్రం వెనుకున్న అసలు కథ. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.